Build your dreams, live rich, and leave rich. నమస్కారం. మన ఊరి కూరగాయల మార్కెట్కి అంటే మన మండీకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కదిలించే ఒక డిజిటల్ కాగితానికి మధ్య ఒక సంబంధం ఉందని నేను చెబితే నమ్ముతారా? వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇదే కమోడిటీస్ ట్రేడింగ్ వెనకున్న అసలైన ఐడియా. ఈరోజు మనం ఈ రహస్యాన్ని ఛేదిద్దాం. అసలు విషయమేంటో సులభంగా అర్థం చేసుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనింట్లో ఉండే బంగారం, మన బండిలో పోసే పెట్రోల్, మనం తినే చపాతీ, వీటన్నిటినీ కలిపే ఒక అదృశ్యమైన దారం ఉంది. అదే కమోడిటీ. అంటే మనం రోజూ చూసే ఈ సాధారణ వస్తుల వెనుక లక్షల కోట్ల రూపాయలతో నడిచే ఒక భారీ ప్రపంచ మార్కెట్ దాగి ఉందన్నమాట. అయితే మనం ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. ఇదొక హెచ్చరిక అనుకోండి. ఈ చర్చ అంతా కేవలం మన అవగాహన పెంచుకోవడానికి మాత్రమే. నిజ జీవితంలో ట్రేడింగ్ చేయడం, ప్రత్యేకంగా కమోడిటీస్లో, చాలా అంటే చాలా రిస్క్తో కూడుకున్నది. ఒక్కోసారి ఊహించని నష్టాలు రావచ్చు. అందుకే పూర్తి అవగాహన లేకుండా దీనిలోకి అడుగుపెట్టడం అస్సలు మంచిది కాదు. దయచేసి దీన్ని గుర్తుంచుకోండి. సరే, ఈరోజు మన ప్రయాణం ఈ 5 అంచెలుగా సాగుతుంది. అసలు వస్తు మార్పిడి దగ్గర మొదలుపెట్టి ఈరోజు డిజిటల్ ట్రేడింగ్ ఎలా పనిచేస్తుందో చూస్తాం. మన దేశంలో ఏవి ముఖ్యమైన కమోడిటీలు, ఈ ఆటలో ఎవరుంటారు, మరీ ముఖ్యంగా ఇందులో పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదమేంటో కూడా వివరంగా చర్చిద్దాం. ఇక మన మొదటి విభాగం బాటర్ నుండి బిలియన్ల వరకు. ఇప్పుడు మనం కంప్యూటర్ స్క్రీన్ మీద చూసే ట్రేడింగ్కి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దాని మూలాల్లోకి వెళ్దాం రండి. ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వ్యాపారం ఎలా మొదలైందో తెలుసుకుందాం. అన్నిటికన్నా ముందు అసలు కమోడిటీ అంటే ఏంటి? చాలా సింపుల్. మనం రోజూ వాడే నిజమైన భౌతికమైన వస్తువులు. ఉదాహరణకి బంగారం, ముడిచమురు, గోధుమలు ఇలాంటివి. ఒక కంపెనీ షేర్లాగా ఇదొక అదృశ్యమైన ఆస్తి కాదు. వీటిని మనం చూడగలం, తాకగలం. ఒక కంపెనీ లాభాల్లో ఉంటేనే దాని షేర్కి విలువ. కాని బంగారం ఎప్పుడూ బంగారమే. దానికొక సొంత విలువ, ఒక అంతర్గత విలువ ఉంటుంది. ఈ తేడాని మనం ఇంకా స్పష్టంగా అర్థం చేసుకుందాం. స్టాక్స్ కొనడం అంటే ఒక కంపెనీ భవిష్యత్తు మీద నమ్మకంతో పట్టుబడి పెట్టడం. కాని కమోడిటీలు అలా కాదు. వాటి విలువ నేరుగా ప్రపంచవ్యాప్తంగా వాటికున్న అవసరం అంటే డిమాండ్, మరియు వాటి ఉత్పత్తి అంటే సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఎక్కడో ప్రపంచంలో ఒక యుద్ధం వచ్చింది అనుకోండి, వెంటనే ముడిచమురు సరఫరా తగ్గిపోయి దాని ధర ఆకాశాన్ని అంటుంది. ఇదే కమోడిటీస్ మార్కెట్ యొక్క అసలు స్వభావం. చరిత్రలోకి తొంగి చూస్తే ఈ మార్పు చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ప్రాచీన కాలంలో డబ్బు లేనప్పుడు మనుషులు వస్తు మార్పిడి పద్ధతిని వాడేవాళ్లు. అంటే ఒక కోడికి బదులుగా కొన్ని గోధుమలు తీసుకోవడం లాంటివి. శతాబ్దాలు గడిచే కొద్దీ పశువులు, ఉప్పు, లోహాలు ఇవే కరెన్సీగా మారాయి. అక్కడి నుంచి ఇప్పుడు చూడండి, మన చేతిలో ఉన్న ఫోన్తో క్షణాల్లో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే కమోడిటీలను కొనవచ్చు, అమ్మవచ్చు. ఎంత పెద్ద మార్పు కదా! సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఆధునిక కమోడిటీస్ ట్రేడింగ్ అసలు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి మన మండీ పోలికను వాడుకుందాం. ఇప్పుడు ఈ 2 చిత్రాలను జాగ్రత్తగా చూడండి. ఇదే మన మొత్తం చర్చకు ఆధారం. ఎడమవైపు మనకు బాగా తెలిసిన నిజమైన మండీ ఉంది. ఇక్కడికి వెళ్ళి మనం వస్తువులను భౌతికంగా కొంటాం, ఇంటికి తెచ్చుకుంటాం. కాని కుడివైపున ఉన్నదే అసలు మ్యాజిక్. అదే డిజిటల్ మండీ. ఇక్కడ మనం కొనేది ఒక వస్తువును కాదు, కేవలం ఒక డిజిటల్ పేపర్ని. అది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట ధరకు కొంటామని లేదా అమ్ముతామని చేసే ఒక వాగ్దానం. దీన్నే టెక్నికల్ భాషలో ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అని పిలుస్తారు. ఇది చాలామందికొచ్చే మొదటి సందేహం. సరదాగా అనిపించినా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కమోడిటీస్ ట్రేడింగ్లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కొంటే నిజంగా మన ఇంటి ముందు ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్లొచ్చి ఆగుతుందా? సమాధానం ఖచ్చితంగా ఆగదు. ఎందుకో చూద్దాం. ఎందుకంటే ఆ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది ఒక ప్రామాణికమైన ఒప్పందం. ఇది పాత మండిలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. అంటే నాణ్యతలో తేడాలు, పరిమాణంలో తేడాలు, ధరల బేరసారాలు ఇలాంటివేమీ ఉండవు. అన్నీ ముందే నిర్ణయించబడి ఉంటాయి. అందుకే వ్యాపారం మొత్తం ఈ డిజిటల్ పేపర్ మీదనే నడుస్తుంది. అసలు వస్తువుతో పెద్దగా సంబంధం ఉండదు. ఇక్కడ మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఏమిటంటే, ట్రేడర్లు బంగారాన్నిగాని నూనెనుగాని కొనరు, అమ్మరు. వాళ్లు చేసేదల్లా కేవలం వాటి ధరలో పెరుగుదల, తగ్గుదలపై మాత్రమే పందెం వేస్తారు. బంగారం ధర పెరుగుతుందననుకుంటే ఒక డిజిటల్ పేపర్ కొంటారు. అంచనా నిజమై ధర పెరిగితే ఆ లాభాన్ని డబ్బు రూపంలో తీసుకుంటారు. అంతే, ఇంటికి బంగారం రాదు, బ్యాంక్ అకౌంట్కి డబ్బొస్తుంది. సరే,
మరి ఈ డిజిటల్ మండీలో అసలు మనం వేటిని కొనగలం, అమ్మగలం? మన భారతదేశంలో ఈ మార్కెట్కి ప్రధానంగా 4 స్తంభాలున్నాయి. వాటి గురించిప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో ఈ డిజిటల్ మండీలు ప్రధానంగా 2. 1 ఎంసీఎక్స్, 2 ఎన్సీడీఎక్స్. మన దేశంలో చాలా వరకు కమోడిటీలు ట్రేడింగ్ జరిగేది ఇక్కడే. మన ఎక్స్చేంజ్లలో ట్రేడ్ అయ్యే కమోడిటీలను మనం 4 ప్రధాన గ్రూపులుగా విభజించవచ్చు. మొదటిది మనందరి ఫేవరెట్ బులియన్, అంటే బంగారం మరియు వెండి. రెండవది దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేది ఎనర్జీ, అంటే ముడిచమురు, సహజవాయువు. మూడవది పరిశ్రమలకు ప్రాణం పోసేవి బేస్ మెటల్స్, రాగి, అల్యూమినియం లాంటివి. ఇక చివరిగా మన కడుపు నింపేది అగ్రికల్చర్, అంటే వ్యవసాయ ఉత్పత్తులు. సరే, మరి ఈ మార్కెట్లో ఆడేది ఎవరు? సాధారణంగా ఇక్కడ 2 ముఖ్యమైన ఆటగాళ్లుంటారు. ఒకరు రిస్క్ నుండి తమను తాము కాపాడుకోవాలనుకుంటారు, మరొకరు అదే రిస్కును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ 2 రకాల మనుషులు ఉంటారు. ఎడమవైపున ఉన్నవాళ్లు హెడ్జర్స్. వీళ్ళు రైతులు, నగల వ్యాపారులు లేదా విమానయాన సంస్థలు కావచ్చు. భవిష్యత్తులో ధరలు ఎలా మారినా తమ వ్యాపారం దెబ్బతినకుండా చూసుకోవడమే వీరి లక్ష్యం. అంటే వీళ్ళు రిస్క్ నుండి తప్పించుకోవాలని చూస్తారు. మరోవైపున్నది స్పెక్యులేటర్లు, అంటే సాధారణంగా మనలాంటి ట్రేడర్లు. వీళ్ళు ధరల కదలికలను ఊహించి లాభం పొందాలని చూస్తారు. ముఖ్యంగా హెడ్జర్స్ వదిలించుకోవాలనుకునే రిస్కును వీళ్ళు ధైర్యంగా తీసుకుంటారు. ఒకరి అవసరం మరొకరి అవకాశమన్నమాట. ఈ చిన్న కథతో ఇది మనకు పూర్తిగా అర్థమవుతుంది. చూడండి, దశ 1. ఒక నగల వ్యాపారికి దీపావళి సీజన్ కోసం బంగారం కావాలి. కాని ఎక్కడో యుద్ధం జరుగుతోంది, ధర పెరుగుతుందేమోనని భయపడుతున్నాడు. అతని వ్యాపారం ప్రమాదంలో ఉంది. దశ 2. తనను తాను కాపాడుకోవడానికి అతను ఈరోజున్న ధరకే ఒక ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కొంటాడు. ఇప్పుడతను ప్రశాంతంగా ఉన్నాడు. కాని ఆ రిస్క్ ఎక్కడికి పోయింది? దశ 3. ఇక్కడే ఒక స్పెక్యులేటర్ వస్తాడు. అతను లేదు, ఈ యుద్ధ భయాలు అనవసరం, ధర తగ్గుతుంది అని నమ్ముతాడు. అందుకే అతను ఆ వ్యాపారికి కాంట్రాక్టును అమ్ముతాడు. దశ 4. ఇప్పుడు ఆ నగల వ్యాపారి రిస్క్ కాస్త ఈ స్పెక్యులేటర్కు బదిలీ అయ్యింది. చూసారా, మార్కెట్ ఇలాగే పనిచేస్తుంది. ఒకరి భయాన్ని మరొకరు అవకాశంగా మార్చుకుంటారు. ఇప్పుడు మనం ఈ చర్చలో అత్యంత కీలకమైన, చాలా ప్రమాదకరమైన భాగానికొచ్చాం. దయచేసి దీన్ని చాలా చాలా జాగ్రత్తగా వినండి. మార్జిన్. ఈ పదం వినడానికి చిన్నగా ఉన్నా దీని ప్రభావం చాలా పెద్దది. మార్జిన్ అంటే ఒక పెద్ద ఒప్పందాన్ని నియంత్రించడానికి మనం కట్టే ఒక చిన్న డిపాజిట్. ఇదే మనకు లీవరేజ్ అనే అద్భుతమైన శక్తినిస్తుంది. కాని గుర్తుంచుకోండి, ఇది 2 వైపులా పదునున్న కత్తిలాంటిది. ఇది ఎంత వేగంగా లాభాలిస్తుందో అంతకంటే వేగంగా నష్టాలను కూడా తెచ్చిపెడుతుంది. ఎలాగో చూద్దాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఎంసీఎక్స్లో 1 కిలో బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ విలువ సుమారుగా 60 లక్షల రూపాయలు అనుకుందాం. కానీ ఈ 60 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని నియంత్రించడానికి మనం మొత్తం డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. కేవలం 10% మార్జిన్, అంటే సుమారు 6 లక్షల రూపాయలు చెల్లిస్తే చాలు. అంటే కేవలం 6 లక్షలతో 60 లక్షల విలువైన ఆస్తిని కంట్రోల్ చేస్తున్నామన్నమాట. ఇదే లీవరేజ్ యొక్క శక్తి మరియు అసలు ప్రమాదం కూడా. ఇక్కడే అసలు ఆట మరియు ప్రమాదం ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. బంగారం ధర కేవలం 1% పెరిగిందనుకుందాం. 60 లక్షల మీద 1% అంటే 60,000 రూపాయలు. కాని ఇది మనం పెట్టిన 6 లక్షల పెట్టుబడి మీద ఏకంగా 10% లాభం. అద్భుతంగా ఉంది గదా? కాని నాణ్యానికి మరోవైపు కూడా చూడాలి. ఒకవేళ ధర 1% తగ్గితే అప్పుడు కూడా 60,000 రూపాయల నష్టం వస్తుంది. కాని అది మన 6 లక్షల పెట్టుబడి మీద ఏకంగా 10% నష్టం. చూశారా? మార్కెట్లో ఒక చిన్న కదలిక మన అకౌంట్లో ఒక పెద్ద భూకంపాన్ని సృష్టించగలదు. కాబట్టి ఈ ఒక్క మాట మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. లీవరేజ్ అనేది లాభాలను ఎంతగా పెంచుతుందో నష్టాలను కూడా అంతకంటే ఎక్కువగా పెంచుతుంది. ఒక చిన్న పొరపాటు జరిగినా పెట్టిన పెట్టుబడి మొత్తం 0 అయిపోయే ప్రమాదం ఉంది. సరే, ముగించే ముందు ఒక చిన్న రివిజన్లాగా ఈరోజు మనం నేర్చుకున్న 4 కీలకమైన పదాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కమోడిటీలు అంటే మన ముడి భౌతిక పదార్థాలు, ఎంసీఎక్స్, ఎన్సీడీఎక్స్ అంటే మన డిజిటల్ మండీలు, ఫ్యూచర్స్ అంటే ప్రామాణికమైన డిజిటల్ వాగ్దానాలు, మరియు హెడ్జింగ్ అంటే వ్యాపారంలో ఉన్న రిస్క్ నుండి రక్షణ పొందడం. చివరిగా
ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. కమోడిటీ మార్కెట్లోకి ప్రవేశించే ముందు ఎవరైనా తమని తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే. ఎలా ట్రేడ్ చేయాలి అనేదానికంటే ఎందుకు ట్రేడ్ చేయాలి అనేది చాలా ముఖ్యం. మీ ఉద్దేశమేంటి? ఒక నిజమైన వ్యాపారంలో ఉన్న రిస్క్ను తగ్గించుకోడానికా, లేక కేవలం ధరల కదలికలపై పందెం వేసి ఊహాగానాలతో డబ్బు సంపాదించడానికా? ఈ స్పష్టత లేకుండా ఈ మార్కెట్లో అడుగుపెట్టడం సురక్షితం కాదు. మీ